వెల్కమ్ బ్యాక్. కల్లా కపడం లేని బతుకులతో పరస్పరం సాయం చేసుకునే బుద్ధులతో అన్న మామ అత్త అన్న వరుసలతో పల్లంతా ఒకే కుటుంబంగా కనపడే సంక్రాంతిలోనే పల్లె జనులు హాస్యాలు పరస్పర సరసాలు ప్రోత్సాహాలు అన్నీ అమాయక ధోరణితో ఎంతో ఆహ్లాదంగా కనిపిస్తూ ఉంటాయి. ఈసారి సిక్కోలు పల్లెల్లో పేకాటలు కట్, కోడి పందాలు కట్, ఓన్లీ సింగిడి పందాలు విన్యాసాలు ఆకట్టుకున్నాయి. కేంద్ర సత్యనారాయణ ఇది 97 కేజీలు తీర్చండి. ఇది కమాన్ కమాన్ కుర్మాన్ నాగరాజు కరవంజ తీర్థ సంగిడి. అమ్మ బాబోయ్, అతడు మామూలోడు కాదురా బుజ్జి. 160 కిలోల సంగడి రాయిని ఒక్కసారిగా ఎత్తేశాడు. ఈ మాట ఇప్పుడు సిక్కోలు జనాల్లో చక్కర్లు కొడుతోంది. సిక్కోలు జిల్లాలో సంక్రాంతి వచ్చిందంటే చాలు పల్లెటూళ్లలో సందడి వేరు. ముఖ్యంగా సంప్రదాయ క్రీడలకు ప్రాధాన్యమిస్తారు. సంక్రాంతి వేడుకల్లో శ్రీకాకుళం జిల్లా జలమూరు మండలం కరవంజ గ్రామంలో గుండురాయి ఎత్తే పోటీలు స్థానికులను అలరించాయి. జిల్లా నలుమూల నుంచి వచ్చిన వస్తాదులు గుండురాయిని ఎత్తి తమ బలాన్ని ప్రదర్శించారు. అనంతరం విజేతలకు నిర్వాహకులు బహుమతులను అందజేశారు. ఈసారి పోటీలో మహిళలు కూడా పాల్గొన్నారు. మహిళలకు వెయిట్ లిఫ్టింగ్ పోటీలు నిర్వహించారు. ఇందులో ప్రథమ స్థానంలో సిహెచ్ రాజ్యలక్ష్మి, రెండవ స్థానంలో సిహెచ్ హారిక, మూడో స్థానంలో లక్ష్మీ ప్రసన్నలు విజేతలుగా నిలిచారు. సత్యనారాయణ జాతర జరుగుతున్నప్పుడు రావాలి. 80 కేజీలు పోటీలు లెక్క మనకి పైకి ఎరగెత్తిన పర్లేదు కానీ శ్రీనివాసరావు వేది మీద మీకు వస్తారు. రండి శ్రీనివాసరావు రండి. ఫస్ట్ ప్రైజ్ ఇన్ వెయిట్ లిఫ్టింగ్ మహిళలు. అలాగే అంతరించిపోతున్నటువంటి సంగడి గుండురాయి పోటీలో ఆవల గోవిందరావు 160 కేజీలు ఎత్తి రికార్డు సృష్టించారు. రెండవ స్థానంలో ట్వింకిల్ కుమార్ 140 కేజీలు, రామకృష్ణ మూడవ స్థానంలో 145 కేజీలు ఎత్తారు. 160 కేజీలు ఎత్తిన గోవిందరావు రైల్వే ఉద్యోగి. ఇలా సంగడి బరువులు ఎత్తడంతోనే ఆయనకు ఉద్యోగం వచ్చిందని, ఆయన బాటలో మిగతా వాళ్లు నడవాలని ఆ గ్రామాలు గత 5 సంవత్సరాల క్రితం ఊరిలో చాటింపు వేశారట. ఇక్కడ పేకాట కోడి పందాలు ఆడకుండా కట్టడి చేశారట. మహిళలు పిల్లలు అందరూ సంక్రాంతి కనుమ ముక్కనుమ రోజుల్లో సెల్ ఫోన్కు అడిక్ట్ కాకుండా ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి యువత తాలూకా టాలెంట్ని బయటికి తీసుకురావడం కోసం మేము ఈ బల ప్రదర్శన పోటీలు అనేవి జిల్లా స్థాయిలో మరి ప్రదర్శించడం జరుగుతుంది. దీనికి పెద్ద ఎత్తున పార్టిసిపేట్ అంటే పోటీదారులు కూడా ఎగబడి ఇక్కడ పోటీ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మొదటి ఈవెంట్గా సంగడీల పోటీ, రెండో ఈవెంట్గా బంపర్స్ పోటీ, మూడో ఈవెంట్గా విసురుడు గుండు పోటీని మేము ప్రారంభించడం జరిగింది. దానికి తగ్గట్టు గ్రామస్తుల సహాయ సహకారాలతో పురుషులు మహిళల ఈవెంట్లో ప్రైజ్ మనీని కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుందండి. మరి దీనికి పెద్ద ఎత్తున అంటే ఈ రోజుల్లో గ్రామీణ యువత ఉద్యోగం సాధించడానికి ఇది కూడా ఒక తొలిమెట్టు అని చెప్పేసి మేమందరం కూడా అనుకోవడం జరిగింది. అంతరించిపోతున్నటువంటి గ్రామీణ కళల్ని మేము బయటికి తీసుకురావడం కోసం, పైకి తీసుకురావడం కోసం మేము అహర్నిశలు శ్రమిస్తూ ఈ జాతర మహోత్సవంలో ఈ అంతరించిపోతున్నటువంటి కళని మొదటి రోజులో భాగంగానే మేము ఇక్కడ బల ప్రదర్శన పోటీలు అనేవి ప్రదర్శించడం జరిగింది. పురాతనమైనటువంటి సాంప్రదాయాలు సంస్కృతిని మళ్ళీ బయటికి తీయాలనే ఉద్దేశంతో ఈ తీర్థ సంగడి పోటీలు, తర్వాత బల ప్రదర్శన పోటీలు, అదే కాకుండా చిన్నపిల్లల సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేసి ప్రజలందరినీ ఒక ఉత్తేజమైనటువంటి వాతావరణంలో నిలపడానికి మా అందరం కృషి చేస్తున్నాం. అయితే ప్రజలు కూడా దీనికి పెద్ద ఎత్తున మాకు సహకరించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు. వెయిట్ లిఫ్టింగ్ పోటీలు అండి, జిల్లా స్థాయి పోటీలు, అదే కాకుండా తీర్థ సంగడి, విసురుడు గుండు, ఇలాంటి వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలను చేస్తున్నాము. ఈ ముందు కూడా ఈ కార్యక్రమాన్ని మా గ్రామస్తులు, చుట్టుపక్కల గ్రామస్తుల సహకారంతో మేము ఈ కంటిన్యూ చేయడానికి మా అందరము కృషి చేస్తాము.
వెయిట్ లిఫ్టింగ్ మహిళలు మరియు పురుషులు, అదేవిధంగా విసురుడుగుండు, తీత సంగిడి మరియు అనేక రకాలైనటువంటి ఈ కార్యక్రమాలు అనేవి ఇందులో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ ఏర్పాటు చేసిన అనంతరం వారికి నగదు బహుమతులతో పాటుగా ఇతర బహుమతులు కూడా వారికి ఇచ్చి ఉత్సాహపరచడం జరుగుతుంది. ఈ జిల్లా స్థాయి బల ప్రదర్శన పోటీలకు ఒక శ్రీకాకుళం జిల్లా నుంచే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి జిల్లా నుంచి కూడా ఈ గ్రామానికి ఈ సంబరానికి విచ్చేసి ఈ స్వామివారి దగ్గర జరిగేటువంటి జాతర మహోత్సవ కార్యక్రమంలో భాగస్వాములు అవుతూ వారందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ జిల్లా స్థాయి బల ప్రదర్శన పోటీలే కాకుండా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా భారీ ఎత్తున మా గ్రామ పెద్దలందరి సహాయ సహకారాలతో చేయడం జరుగుతుంది. సంగడి, విసురుడుగుండు రాయి విసరడాలలో పురుషులు మాత్రమే పాల్గొన్నారు. 3 రౌండ్లుగా విభజన చేశారు. 60 కేజీల నుండి 160 కేజీల వరకు నిర్ణయించారు. ఇక మహిళా విభాగంలో 70 కేజీల నుండి 120 కేజీల వరకు నిర్ణయించారు. ఈ విధంగా రౌండుకు మార్కులు వేశారు. ఒకప్పుడు కరణం మల్లీశ్వరి లాంటి వెయిట్ లిఫ్టర్లు ఇక్కడి నుంచే వచ్చారు కనుక ఈసారి సిక్కోలులో ఇంకా ఇటువంటి కళ ఉందని చాటి చెబుతున్నారు. 7 గేదెల సత్యనారాయణ ఇది 97 కేజీల తీర్థంగడి. ఇది కమాన్ కుర్మాన్ నాగరాజు కరవంజ వెయిట్ లిఫ్టింగ్ మహిళలు, అలాగే అంతరించిపోతున్నటువంటి ఈ విసిడిగుండు తీర్థంగడి పోటీలు గత 5 సంవత్సరాల నుంచి మా కరవంజ గ్రామంలో గేదెల సత్యనారాయణ